వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. అమరుల బంధుమిత్రుల కుటుంబాలను పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సత్యలక్ష్మి గారు, వైఫ్ ఆఫ్ కనకాచారి గారు. కనకాచారి గారు దాదాపు 10 సంవత్సరాల పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసి నర్సాపూర్ అడవుల్లో జరిగిన మిస్ ఫైర్లో ఆయన చనిపోయారు. ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఆ కుటుంబం ఏ విధంగా ఉండేది, ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలపై మనం సత్యలక్ష్మి గారు తెలుసుకుందాం. అసలు ఆ కుటుంబాలు ప్రజల కోసం వెళ్ళిన తర్వాత ఆ కుటుంబాలు ఏ విధంగా ఉంటున్నాయి, నిత్యం ప్రజల కోసం మమ్మకమైన అన్నల యొక్క కుటుంబాలు ఎలాగుంటున్నాయి, ఆర్థిక కష్టాలు ఏ ఉన్నాయి, వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశాలను తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. కామ్రేడ్ కనకాచారి గారు సహచరి మీరు. కనకాచారి గారు అసలు ఎందుకు పీపుల్స్ వార్ వైపు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఎంతకాలం పార్టీలో పనిచేశారు? దాదాపు 10 సంవత్సరాలు పోలీసు రికార్డు చెప్తున్నారు. 10 సంవత్సరాల పార్టీలు ఉన్నప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉండేది, అసలు అన్నల వైపు వెళ్ళాలని ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది, వెళ్ళిన తర్వాత మీ కుటుంబం ఎలా ఉంది, తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే అన్నలు అనగానే ఎక్కువగా ప్రజల కోసం పోరాడతాం, ప్రజలు అని ఉంటారు. కానీ వాళ్ళకి ఒక కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి కుటుంబాలు, పిల్లలు, భార్యలు ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించకుండా ఎక్కువగా ప్రజల కోసం అంటే వాళ్ళలోనే వీళ్ళని చూసుకునే విధంగా వాళ్ళు ఆ విధంగా మోటివేషన్ అవుతారు. కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలకు వచ్చేసరికి ఫ్యామిలీ చాలా చిన్నబిన్న వైపు కనిపిస్తుంటాయి. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో మీ కుటుంబం తీసుకుంటే కనకాచార్య గారు అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఎలాగుండేది, చనిపోయిన తర్వాత మీ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, మీ పిల్లలు, మీ కష్టాలు, మీ కన్నీరు అని ఒకసారి చెప్పండి. అంటే దీనివల్ల సానుభూతి సంపాదించాలనే ఉద్దేశం కాదు కానీ, లేదా మీ ఆత్మగౌరవం దెబ్బతీయాలనే ఉద్దేశం కాదు కానీ, ప్రజలకు ఒక దీని వెనకున్న అన్నల వెనక ఉన్న వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తప్పించి దీని మీద మీకు సానుభూతి తీసుకురావాలని లేదా వేరే ఉద్దేశం మాత్రమైతే దయచేసి ఎప్పుడు అనుకోవద్దు. ముందుగా మీ గురించి, అన్న గురించి. కనకాచారి ఆయనే 10 years సార్ ఇక్కడ కనకాచారి గారు సొంతూరు, వాళ్ళ కుటుంబం నల్గొండ సార్. నల్గొండ దగ్గర సర్వేలు లోపల గుజ్జ ఊరు. కనకాచారి హౌస్లో ఈ కౌన్సిలింగ్ దాంట్లో ఫ్యామిలీ అంతా బాగానే ఉంటుంది. ఈయనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా 10th క్లాస్ చదువుతున్నప్పుడు సర్వేలు గ్రామంలో 10th చదువుతున్నాడు. చదివేటప్పటికి కూడా పార్టీ సంబంధాలు అంటే చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకి ఆ భావాలనే అతనికి బాగా నచ్చినాయి అన్నట్టు, ఇష్టముతోని. ఈ పేదరికము, ప్రజలు ఊర్లలో అప్పుడున్న భూస్వాములకు సంబంధించి కానీ, ఊర్లలో కొన్ని భూములు పెద్దవాళ్ళకే ఉండటము, లేని వాళ్ళు ఇట్లా అన్నట్టు దాని మీద కూడా అవన్నీ చూస్తూ ఆయనే 10th అయిపోయి అక్కడి నుంచి సిటీకి వచ్చేసారు. సిటీకి వచ్చిన తర్వాత పాలిటెక్నిక్ ఈ మెకానికల్ తీసుకున్నాడు సార్. తీసుకొని అట్లా చదువుతూ అప్పటి నుంచి కూడా ఆ సంబంధాలలోనే ఉన్నాడు అతను. కానీ వర్క్ చేయకుండా వచ్చు, కానీ సంబంధాలు అయితే ఉన్నాయి ఆయనకి. ఆ సంబంధాలతోనే తర్వాత డిగ్రీ చేసిన తర్వాత ఎన్ఎఫ్సిలో జాబ్ వచ్చింది. ఎన్ఎఫ్సిలో జాబ్ వచ్చిన తర్వాత కొంచెం ఆ యూనియన్లని, వర్కర్సు, అక్కడున్న కార్మికులు, మేనేజ్మెంట్కి, వర్కర్స్కి ఎంత అంటే ఇక ఎలాంటివి ఉంటాయో తెలుసు కదా సార్, అవి అన్నీ గొడవలు. అవి ఆ యూనియన్లు లేక ఆ వర్కర్స్ పడుతున్న ప్రాబ్లమ్స్ని ఈయన బాగా ఇది చేసి దాని మీద ఖచ్చితంగా వీళ్ళతో పని చేస్తూ నేను ఆ సంఘాల ఇవి యూనియన్లు పెట్టాలన్న ఒక ఉద్దేశంతో అతను ఆ ఎన్ఎఫ్సి నుంచి జాబు చేస్తూనే పార్టీ సంబంధాలతో ఉంటూ అక్కడ నుండి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయి మాకు అంటే ఇంటి పక్కన ఇల్లు సార్. మీది నల్గొండనా? నాది ఇక్కడ. వాళ్ళు నల్గొండ నుంచి వచ్చిన తర్వాత ఎర్రగడ్డలో ఉండేవాళ్ళు. వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్కన ఉండేది. అట్లా పరిచయము. మహిళలు అంటే కూడా మహిళల మీద బాగా ఆయనకి గౌరవము. అట్లా నేను ఇష్టపడి. మీ కుటుంబం చెప్పండి సార్. మా కుటుంబం మామూలు కుటుంబమే సార్, మాది సాధారణ కుటుంబమే. మీరేం చదువుకున్నారు? నేను 10th వరకు చదివాను సార్. మీ ఇద్దరు మధ్యన ఎక్కడ పరిచయం? పక్క ఇంట్లో? పక్క ఇంట్లే సార్, పక్క ఇంట్లే. అంటే ఇక ఆయన యాక్టివేట్ నచ్చి నేను మ్యారేజ్ చేసుకున్నాము. మహిళల పట్ల కానీ మీరు వెళ్ళారా పార్టీలోకి? పార్టీలోకి నేను వెళ్ళలేదు సార్. అంత త్యాగం నేను చేయలేదు. ఆయన అంత గొప్ప వాళ్ళని కాదు, త్యాగం చేయలేదు. అప్పుడు నాకు 4 పిల్లలు సార్. మళ్ళీ పిల్లలు ఇక అవి చూసుకుంటే నేను ఇక్కడనే ఉండిపోయినాను. 97లో అంటే మీరు పెళ్ళైన తర్వాత మీకు ఇంట్లో పెట్టి ఆయన పార్టీ వైపు వెళ్ళారా? అంటే డ్యూటీ చేస్తూ ఈ ఎన్ఎఫ్సిలో జాబ్ చేసేటప్పుడు ఆయనకి
యూనియన్లు అన్ని పెట్టాలి ఖచ్చితంగా కార్మికుల కోసము. యూనియన్ లేకపోతే ఈ బాగా ఎంత ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది కదా అని మార్చాలన్న ఉద్దేశంతో ఆయన ఫుల్ టైం లేడు, కానీ వెళ్తూ పార్టీ పనులు చేసుకుంటూ మాకు కూడా అప్పటి వరకు తెలియదు సార్. నాకు కూడా చాలా రోజులకు తెలిసింది. మీకు మొట్టమొదటిసారి ఇప్పుడు తెలిసిందండి అన్న అందులో ఉన్నారు అంటే ఆయన లోపలికి వెళ్ళిపోతాడు అన్న టైంలో, అంటే అంతవరకు ఏమనుకున్నారు? 5 years ముందు అయితే కార్మికుడు, కార్మిక సంఘాలు, కార్మిక నాయకుడు అనుకున్నారు అంతే. అంటే యాక్టివేట్ ఉంది. నాకు కూడా చిన్నప్పటి నుంచి కొంచెం నక్సలైట్లు అని అప్పుడు ఎక్కువ అనేవాళ్ళు కదా, అట్లా వాళ్ళు మంచి పనులు చేస్తారు, వాళ్ళు దొరలను ఎదిరిస్తారు, ఇట్లా ఏంటి వ్యవసాయం చేసుకునే మన కూలీలను వాళ్ళను వీళ్ళు కాపాడతారు, వాళ్ళ రేట్ల కోసం కావచ్చు దేనికైనా వాళ్ళు కొట్లాడతారు. ఒక చిన్నప్పటి నుంచి నాకు ఒక ఇది ఉంది, ఆలోచన ఉంది. ఇతను చేస్తున్న సందర్భాలలో కూడా దాన్ని నేను కూడా ఏకీభవించిన సార్ అతనితో పాటు. కానీ నేను పని చేయలేదు, నేను కుటుంబాన్ని చూసుకుంటూ డ్యూటీ చేసుకున్న తట్టు నర్సింగ్ ట్రైనింగ్ చేసింది. పెళ్ళైన తర్వాతనే ట్రైనింగ్ అయింది. ట్రైనింగ్ చేసుకుంటా పిల్లల్ని చూస్తూ నేను ఇంట్లో ఉన్నాను. అతను చేసే బయట కార్మికులలో తిరుగుతూ ఎన్ఎఫ్సి ఇది మన ఆర్టీసీలో చాన్మార్ కంపెనీ ఉంది కదా సార్, అక్కడ వర్కర్స్ మీద అక్కడ పరిచయాలతోని ఇక్కడ మజ్దూర్ యూనియన్ మా మజ్దూర్ యూనియన్ అనుకుంటాను సార్. అది అంటే ఏ సంవత్సరంలో ఆయన అజ్ఞాతంకి వెళ్ళారు? 97లో వెళ్ళిపోయారు. 97 అంటే చెప్పి వెళ్ళారా లేదంటే? అంటే ఇక ఆ రోజు తెలియదు నాకు. 97లో ఫిబ్రవరిలో ఇక్కడ ఎన్కౌంటర్ అయింది. మన కృపాలు రామేశం అని వాళ్ళని ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి నర్సాపూర్లో చంపేశారు పోలీసులు, ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు వాళ్ళని కృపాలు రామేశం ఎందుకు వాళ్ళు మావోయిస్టులు ఇక్కడ వాళ్ళు సేమ్ అది యూనియన్లు కంపెనీ యూనియన్లకు సంబంధించినది రామేశం చూసేది. ఈ బస్తీలలో అంటే భూమి లేని వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు గవర్నమెంట్తో ఎట్లా పోరాటం చేయాలి ఏంటనేది ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నది కృపాలు. అట్లా వాళ్ళతోని ఇతను ఆయన కూడా చేస్తున్నాడు కాబట్టి అప్పుడు వాళ్ళకి ఇక్కడ నిర్బంధం ఎక్కువైపోయింది. పోలీసులది నిర్బంధం ఎక్కువై ఏదో సమాచారంతో మొత్తానికి వాళ్ళని ఇక్కడ నుంచి చాన్మార్ దగ్గర పట్టుకున్నారు. రామేశ్వరంని కృపాల్ని పట్టుకెళ్ళి నర్సాపూర్ అడవుల్లో ఎన్కౌంటర్ చేశారు. ఇంకొక అతను కూడా ఉన్నాడు, ఆయన పేరంతా నాకు గుర్తులేదు. అక్కడ ఎన్కౌంటర్ చేశారు. వీళ్ళని పట్టుకున్నప్పుడు వీళ్ళని కలవటానికి కనకాచారి వెళ్తుండనమాట. వెళ్ళే టైంలో ఇట్లా ఎక్స్పోజ్ అయింది ప్లేస్ అని చెప్పి తెలియగానే ఇంకా ఆయన ఇంటికి కూడా వచ్చే అవకాశం లేకుండా అట్నుంచి అటే వెళ్ళిపోయారు సార్. ఎన్కౌంటర్ అయిన తర్వాత పోలీసులు మీ ఇంటికి వచ్చారా? అంటే మేము ఇక ఎన్కౌంటర్ అయినప్పుడు ఇల్లు ఎక్స్పోజ్ అయిందని చెప్పేసి నాకు వేరే ఎక్కడి నుంచో ల్యాండ్ ఫోన్తో నేను డ్యూటీలో ఉన్నాను ఫోన్ చేశాడు. నువ్వు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేస్తే ఇట్లా అయిపోయింది, అన్న వాళ్ళిద్దరు చనిపోయారు, నేను కూడా ఉండట్లేదు, నువ్వు ఇల్లు ఖాళీ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పాడు. చెప్పగానే ఇంక వెంటనే అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి మా తమ్ముని ఇట్లా తీసుకొని ఇల్లు ఖాళీ చేసేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 1-2 years కాపలా కాశారు సార్ పోలీసు వాళ్ళు. నేను డ్యూటీ చేసుకుంటూనే వస్తున్నాను పోతున్నాను, మా అరుగు మీద ఎవరో వేరే వాళ్ళు తెలియని అట్లా వచ్చి కూర్చుండేవాళ్ళు అన్నమాట. మా నాన్న అబ్జర్వ్ చేశాడు. మా నాన్న భయపడ్డాడు, కానీ మళ్ళీ ధైర్యంగానే ఉన్నాడు ఆయనే. అంటే మమ్మల్ని ఏం చేస్తాడో ఏమో, పిల్లని ఏం చేస్తాడో ఏమో అని భయపడ్డాడు. నేను డ్యూటీ చేసుకుంటున్నా వస్తున్నా పోతున్నా, వేరే సంబంధాలు ఏం లేకుండే నాకు కూడా. అంటే ఆ సంవత్సరంన్నర కూడా మీ ఇద్దరి మధ్య సంబంధాలు లేవు? ఇక లేదు సార్. పోయిన తర్వాత 6 నెలలు కదా సార్, ఫిబ్రవరిలో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3-4 months తర్వాత 6 నెలల వరకు నాకు ఫోన్ చేసి నేను కలుస్తాను అని చెప్పి వచ్చి కలిశాడు కదా. మీ 6 నెలల్లో ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు కష్టాలు, పిల్లలు, సంసార బాధ్యతలు ఉంటాయి. అనిపించలేదా ఎందుకురా వెళ్ళాడు మమ్మల్ని అందరూ వచ్చిపెట్టాడని? అంటే ప్రజల కోసం కదా వెళ్ళింది. ఎంతోమంది ఎన్ని బాధలు పడుతున్నారు సార్ బయట ఉండి. ఇప్పుడు హస్బెండ్ ఇంట్లో ఉండి పని చేసినా కానీ ప్రజల కోసం ఆలోచిస్తూ, ప్రజల కష్టాల కోసం ఆలోచిస్తూ, పేదరికం పోవాలని దాన్ని గవర్నమెంట్ని వ్యతిరేకిస్తూ పేదలను దీనికోసమే ఆయనే పోయిండు అనేది తెలుసు కాబట్టి నాకు అంత ఇది అనిపించలేదు. కరెక్టే అమ్మా, నేను అదే అంటున్నా. ప్రజల కోసం వెళ్ళారు కానీ ముందు మన కుటుంబం, మన పిల్లలు, మన కుటుంబము అనుకుంటే మన కుటుంబంలోనే ఉండిపోతాం కదా సార్ మనం. ఇప్పుడు అంతేవరకే సెల్ఫ్గా ఆలోచిస్తే మన కుటుంబం, ఆయన అదే ఆలోచించుంటే అదే డ్యూటీ చేసుకుని ఎన్ఎఫ్సీలో జాబ్ మంచిదే కదా సార్, అది చేసుకుంటే మమ్మల్ని చూసుకునేవాడు కదా. ఆయన ఎన్ఎఫ్సీకి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఫస్ట్లో రిజైన్ చేశాడు. రిజైన్ చేసి ఆ వచ్చిన డబ్బులు కూడా పార్టీకే చేసుకున్నాడు. అట్లా ఆయన 6 నెలలు
చారీ గారు లేకపోయినా మీరు నర్సింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ డబ్బులతో కుటుంబాన్ని డ్యూటీ చేసుకుంటే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి నాకు రెంట్ అప్పుడు వాళ్ళలేదు. అట్లా చేస్తూ అయితే వాళ్ళు హాస్పిటల్ కూడా వచ్చారు. హాస్పిటల్ కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు. ఆర్ఎంఓ దగ్గరికి వచ్చి పలానా ఆమె ఎక్కడ పని చేస్తుంది అవన్నీ తెలుసుకున్నారు. ఎప్పుడైనా లాంగ్ లీవ్ పెట్టిందా అంటే భయపట్టించటం, నన్ను కూడా భయపట్టించటం. లాంగ్ లీవ్ పెట్టిందా, లాంగ్ లీవ్ పెడితే ఏం చేయాలి, మరి ఇక్కడికి వెళ్ళిందని అనుకోవటము. లాంగ్ లీవ్ పెట్టిందా, ఎలా ఉంటుంది, ఏంటిది, ఇక్కడ యాక్టివేట్ ఎలా ఉంటుంది హాస్పిటల్లో అనేది అని అన్నీ అడిగిపోయినరు. పోయిన తర్వాత నాకు ఆర్ఎంఓ పిలిచి, అమ్మ సత్య అంటే అప్పటికి కూడా మా ఆయన ఇట్లా దీంట్లో చనిపోయిండు, ఇందులో ఉన్నాడని ఎవరికి తెలియదు సార్. మా ఇంట్లో వాళ్ళకు కూడా, మా అమ్మ నాన్న మా తమ్ముళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఇంటి తరపు నుంచి వాళ్ళకు, మా మరిదికి మా బావ వాళ్ళకి తెలుసు, మా ఫ్యామిలీకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు అనమాట. ఎందుకంటే అప్పుడు చెప్పే పరిస్థితులు కూడా లేవు కదా. 6 నెలల తర్వాత మీకు మెసేజ్ వచ్చిందా? 3 months తర్వాత సార్. 3 months తర్వాత ఫోన్ చేశారు. ఫోన్ చేసి కలుస్తాను అని అంటే, అది కూడా కలవటానికి ఈ పిల్లలు ఇప్పుడు మామ వాళ్ళ దగ్గరికి నుంచి వచ్చే ఈ ఆస్తి సంబంధించి అది సెటిల్ చేస్తా తమ్ముతో అమ్మ నాన్నతో మాట్లాడి ఎవరితో మాట్లాడిచ్చేసి పిల్లల్ని వదిలేద్దాము, పిల్లలు అమ్మ వాళ్ళ దగ్గర ఉంటారు, చిన్నోడు ఒకడు ఉంటాడు, వాడిని నాన్నకు పెంచుకుంటానంటే నాన్నకి ఇచ్చేద్దాము, నువ్వు వచ్చే ప్లాన్ ఏమన్నా ఉందా అన్నట్టు అట్లా కలవటానికి అది కలవటానికి కలిసాం సార్. కానీ అప్పుడు సిట్టింగ్ మామూలుగా వచ్చిండు, హోటల్ దగ్గర వేరే దగ్గర కలిసి వెళ్ళిపోయింది అంతే. అప్పుడు అక్కడ నేను అన్ని వివరాలు నాన్నకు పంపిస్తాను, నువ్వు నాన్నతో వెళ్ళి కలువు, నాన్నకి ఇన్ని రోజులు పోలేదు కదా, నువ్వు వెళ్ళి కలువు. మన మామ వాళ్ళు రామంతపూర్లో ఉండేవాళ్ళు, అమ్మ వాళ్ళేమో మెహందీపట్నం మల్లెపల్లి. సరే సండే నాన్నని వెళ్ళి కలువు పరిస్థితి అని చెప్పిండు. అంటే మీకు కూడా పార్టీలు రమ్మంటే మీరు ఏమన్నారు? నేను పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, చిన్నోడు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆలోచిస్తాను అని చెప్పినాను. పిల్లలు నాకు స్వార్థమే సార్ అది. ఆయన ఆలోచించినంత ఇది నేను ఆలోచించలేకపోయినాను. అన్ని కష్టాలు తెలిసి కూడా ఆలోచించలేకపోయినా. ఓకే, 6 నెలల తర్వాత కలిశారు ఆయన, మామగారు కలిశారు మీరు వెళ్ళి? నేను వెళ్ళి కలిసాను సార్. ఏమన్నారు? కలిసి మాట్లాడితే ఆయన వచ్చి ఇక్కడ ఉండు ఇంట్లో అని అన్నాడు. అప్పటికి నేను కొంచెం సంఘాలలో పని చేయాలి, ఏదో ఒక దాంట్లో పని చేయాలి, నేను కూడా యాక్టివేట్ నేను పెంచుకోవాలి కదా అనేసి అప్పుడు మహిళా సంఘం అట్లా నేను లోపలికి పోయే ధైర్యం నాకు లేదు, కానీ బయట దేంట్లోనో ఓ దాంట్లో పని చేయాలన్నట్టుగా నేను ప్రజా సంఘాలలో పనిచేయాలని అనుకున్నాను సార్. నేను అట్లా మీటింగ్లు ఎక్కడ నవ్వుతుంటే చేస్తే పేపర్లో చూసి వెళ్ళేదాన్ని, వెళ్ళి మీటింగ్లకు అటెండ్ అయ్యేదాన్ని. అట్లా పరిచయాలతో మహిళా సంఘంలో కొన్ని రోజులు చేశాను సార్ నేను. తర్వాత మరి ఇంకెప్పుడు సెకండ్ మీటింగ్ ఎప్పుడైంది? ఇంకా కాలేదు సరిగా కాలేదు. 16th రోజు నాకు కలవాలి ఆయన, జూలైలో, అంటే 97లోనే సార్ ఇదంతా జరిగింది. 6 monthsలోనే జరిగింది. ఫిబ్రవరిలో వెళ్ళిపోయారు. 3 months తర్వాత నాకు కలిసిన తర్వాత 7th month జూలైలో వస్తానని చెప్పాడు. వచ్చి మళ్ళీ కలుస్తానన్నాడు. నాకు డ్యూటీ దగ్గరికి ఫోన్ చేసేవాడు. అంటే ఇప్పుడు సెల్ ఫోన్లు అప్పుడు లేవు కదా? అప్పుడు సెల్ ఫోన్ లేవు సార్, ల్యాండ్ ఫోన్ ఉంటుంది కదా హాస్పిటల్కి, అందుకే హాస్పిటల్కి ఫోన్ వచ్చేది నాకు, మా వార్డుకి ఫోన్ వచ్చేది అన్నట్టు. ఫోన్ ట్యాపింగ్ ఉంటుందని అప్పుడు తెలియదా మీకు? ఆయన ఎక్కడి నుంచి చేసిండో ఏమో తెలియదు సరిగా మనకి. అది ఫోన్ చేసి నేను కలుస్తాను 15వ తారీఖు అట్లా కలుస్తాను అని చెప్పాడు. 15వ తారీఖు కలుస్తానన్న మనిషి 15వ తారీఖు రాలేదు. అప్పటికే నాకు భయం స్టార్ట్ అయింది. 16th కలుస్తాను. 16th చూశాను నేను, ఒకరోజు చూద్దామనేసి. 17th రోజు మార్నింగ్ లేచిన పేపర్ మిస్ఫైర్లో కనకాచారి చనిపోయాడు. నర్సాపూర్. 6 నెలల్లోనే. అంటే ఈ 6 నెలల మధ్యలో ఎక్కడైనా ఎన్కౌంటర్ జరిగింది పేపర్లో వచ్చినప్పుడల్లా మీ గుండె జల్లు మండేది, బాధపడేది? అది అర్థమయ్యేది, బాధపడే వాళ్ళం, కానీ మన మనిషి ఉన్నాడు అన్నదే నమ్మకంతో ఉండేవాళ్ళం. అడ్రస్లు ఇస్తారు కదా సార్ మన. అప్పుడు మేము ఎన్కౌంటర్లు జరిగితే కూడా ఎన్కౌంటర్లు పోయే పరిస్థితులు మాకు లేవు, చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. నేను ఇంట్లోనే ఉన్నాను, పేపర్ చూసి చనిపోయాడని తెలిసిపోయింది. తెలిసిన తర్వాత అక్కడ పోవాలంటే కూడా నర్సాపూర్లో ఎవరి దగ్గరికి వెళ్తాం మేము? ఆ ఫ్యామిలీ ఎవరైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏంటిది అన్నది నాకు. అంటే అక్కడ ఏం రాశారు మా పేపర్లో? మిస్ఫైర్ వల్ల వచ్చిందా లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని? మిస్ఫైర్ అని వచ్చింది సార్. సమావేశంలో ఉన్నారు అంటే అక్కడ స్టేట్ వాళ్ళు రాశారన్నమాట. మేము ఒక దగ్గర సమావేశం అయి ఉన్నాము, ఈవినింగ్ పోలీసులు వచ్చారు, వస్తే ఇట్లా
లేసే సందర్భంలో తన గన్నే తనకి ఇదైపోయిందని చెప్పి ఇచ్చారన్నమాట. చనిపోయారు. సిటీ ఆర్గనైజరు కనకాచారి, ఆయన పేరు కేసీ అని ఉంది, జగన్ అని ఉంది. సిటీలో పనిచేసినప్పుడు 2 పేర్లు ఉన్నాయి. పూర్తిగా ఇచ్చారు సార్. అక్కడ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు పార్టీ వాళ్ళు ఇచ్చారు. ఇంకా పార్టీ చెప్పినాక మేము నమ్ముతాం కదా సార్, ఇంకా వేరే వాళ్ళేమో కానీ అది జరిగింది. అది మిస్ఫైర్ అయిన తర్వాత బాగా బ్లీడ్ పోతుందంట. ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్లాలని కూడా అనుకున్నారంట వాళ్ళు. ఇక వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక పోలీసు మళ్ళీ ఆ ఇల్లు కూడా ఇది అవుతుంది కానీ అన్నట్టుగా వాళ్ళు వేరే వాళ్ళంతా వెళ్ళిపోయి తనని వేరే వాళ్ళు చూసుకుంటూ హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకుంటే హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పిండంట. 2 మాటలు, హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పిండంట. చిన్న పేపర్ మీద నా ఫోన్ నెంబరు, హాస్పిటల్ ఫోన్ నెంబరు దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ సత్య అని రాసి ఇచ్చాడంట వాళ్ళకి. ఇక్కడికి తీసుకెళ్ళండి అని. అది తీసుకొని వస్తున్న ఒక 15-20 నిమిషాలు స్టార్ట్ అయింది హైదరాబాద్కి రావడానికి బండి. అక్కడనే బండిలోనే చనిపోయారు. అక్కడ నుంచి అక్కడ మళ్ళీ పార్టీ తీసుకుపోయి పేపర్లో వార్త చూడగానే ఏమనిపించింది? ఏమనిపిస్తే సార్ బాధపడ్డాము, ఏడుస్తాము. ఎందుకంటే ఒకసారి మొత్తం ప్రపంచం తలకిందులు ఉంటుంది కదా. అసలు అర్థం కాలేదు చాలాసేపటి వరకు. నాకు ఏడుస్తే ఎవరు ఎట్లా ఏంటిది అన్నది నాకు అక్కడ అర్థం కాలేదు. కానీ ఇంకా తట్టుకునే పరిస్థితి కాదు. మరి పిల్లలకి ఏం చెప్పాము? పిల్లలకు తెలుసు సార్, పిల్లలకు ఫస్టే చెప్పినాం మేము. ఫస్ట్ నుంచి కూడా ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చే ఎక్కడన్నా దారి వస్తుంటే కూడా దారిలు చూసుకుంటూ 2-3 గల్లీలు మార్చుకుంటూ ఇంటికి వచ్చేవాడు. పిల్లల్ని కూడా స్ట్రేట్గా ఏదన్నా పని మీద పోతే స్ట్రేట్గా రావద్దని చెప్పేవాడు పిల్లలకి కూడా. అంటే చాలా జాగ్రత్తలతోనే ఇల్లు ఇది ఉన్నామన్నట్టు మేము. పిల్లలకి తర్వాత ఏం చెప్తాను సార్, బాబు అప్పుడు గురుకుల హాస్టల్లో ఉన్నాడు. నాకు అప్పుడు ఎంత శాలరీ వచ్చేది 1200-1500 జీతం వచ్చేది సార్ అప్పుడు. నాకు శాలరీ కూడా తక్కువ. ఏంటంటే ఉన్న దాంట్లో పిల్లల్ని ఆయన ఉన్నప్పటి నుంచే హాస్టల్లో వేయాలి పిల్లల్ని అని చెప్పేసి, హాస్టల్లో వేస్తే నాకేమన్నా అవుతే నీకున్న దాంట్లో నువ్వు బతుకుతావు కదా అనేసి పిల్లల్ని హాస్టల్లో వేసాడు. బాబుని పెద్ద పాపని ఇద్దరిని. వాళ్ళ హాస్టల్ని అప్పుడు బాబు ఇంటికి తీసుకొచ్చాడు మా తమ్ముడు పోయి. ఇంకా మా మరిది వాళ్ళకు పోయి చెప్పిండు మా తమ్ముడు. పోయే ప్లేస్ మనకు ఎక్కడ తెలియదు, ఎక్కడ చేస్తాం, పార్టీ చేసింది కాబట్టి సంతోషించిన. అతను కోరుకునేది అది కదా. సర్లే బాడీ మీరు తీసుకోలేదు? పార్టీలోనే ఆయనను బాడీని మేము తెచ్చుకోలేదు సార్. మాకు తీసుకొచ్చే పరిస్థితి లేదు అప్పుడు. వాళ్ళు ఇవ్వడానికి లేకుండా అయిపోయింది అక్కడ వాళ్ళకి. మేము తెచ్చుకోవడానికి కూడా మాకు తెలియదు. లోపలనే వాళ్ళు పెట్టేశారంట కదా. తర్వాత పార్టీ ఏమైనా మీకు మీ కుటుంబం గురించి కూడా ఆలోచించి ఎవరు పంపించారా? ఇంకా అవన్నీ ఏం లేవు సార్. నేను మామూలుగానే నా పని నేను చూసుకుంటా నేనున్నాను. ఇంకా పార్టీ రావటం అంటే మన దగ్గరికి ఇక్కడ ఇది అవుతుంది. మేము కలవడానికి ఎవరైనా వచ్చారా? బాధ్యత వహించారా? అంటే మీ కుటుంబానికి ఎవరు బాధ్యత తీసుకోలేదు? ఎవరు బాధ్యత తీసుకోలేదు. ఇంకా నేను నా పనితోనే. అప్పుడు తర్వాత నేను ఇంకొక సెకండ్ జాబ్ కూడా చేసేదాన్ని, మళ్ళీ 2 డ్యూటీలు చేసేదాన్ని. కదమ్మా, ఆయన ఉంటుండగానే అజ్ఞాతులు ఉంటుండగానే కుటుంబాన్ని పోషించావు అంటే ఒక మనిషి ఉన్నాడు అంటే అతను చూశాడు సార్. అప్పుడు నాకు అంత ఎక్కువ తెలియదు. జీతం కూడా అప్పుడు చాలా తక్కువ నాకు. 6 తర్వాత సడన్ గా ఆయన చనిపోగానే ఈ ఆర్థిక భారం ఎలా మోసాము? ఆ ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు సార్ అప్పుడు. ఆ ధైర్యం అప్పుడు ఆ టైంలో నాకు ఉన్న దాంతో 4 పిల్లలతో 4 పిల్లలే సార్. అప్పుడు 2 పిల్లలు హాస్టల్లో, 2 పిల్లలు. ఎప్పుడు పిల్లలు పెద్దగా అడగలేదా మా అమ్మ నాన్న ఏంటి మాకు వదిలిపెళ్ళి వెళ్ళాడని కానీ వెళ్ళి అంటారు? ఎన్ఎస్పీలో జాబ్, అంతమంది జాబ్ వదిలేసిపోయిండు అని అంటే ప్రజల కోసం ఏదైనా వదిలేసిపోవచ్చు. పిల్లల్ని తల్లిదండ్రులను వదిలేసిన బిడ్డలు పోతున్నారు. ఎంతో ఇష్టంగా పెంచుకున్న కొడుకులు పిల్లలు. ఈయనకు కూడా కనకాచారి కూడా వాళ్ళ అమ్మ అంటే చాలా ప్రాణం ఉండేది. వాళ్ళ అమ్మని ఎంత ఇష్టపడేవాడంటే అంత. అసలు ఆమె చనిపోయిన తర్వాత ఆయన అంటే ఇక అమ్మ తల్లులు లాంటి వాళ్ళు ఎంతమంది తల్లులకి ఆయనకు దగ్గర అయ్యండి ఇప్పుడు తర్వాత. అట్లా ఫ్యామిలీ కూడా మా పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు సార్, వాళ్ళ నాన్న చేసింది మంచి పని అని. అవునా? పిల్లలు ఎప్పుడు అటువైపు వెళ్తా అడగలేదా? అడగలేదు. మ్యారేజ్లు అయిపోయినాయి సార్, 3గురివి. ఒక చిన్న బాబు ఉన్నాడు. అంటే ఇన్ని సంవత్సరాలు ఎలాగ మరి కుటుంబ పోషణ? అంటే నువ్వు 2 ఉద్యోగాలు చేస్తూ పోషిస్తున్నావు? 2 డ్యూటీలు సార్. ఇక్కడ పంజగుట్టలో కూడా సాయిబాబా టెంపుల్లో హాస్పిటల్ ఉండేది, దాంట్లో డ్యూటీ చేసేదాన్ని. అట్లా చేస్తూ తర్వాత సంఘానికి అమరుల మందుమిత్రుల సంఘం. ఈ సంఘం పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంకా పెట్టాలన్న ఆలోచన అంటే ఇప్పుడు ఈయన కనకాచారి చనిపోయినప్పుడు కూడా మేము
హాస్పిటల్లో ఎవరైనా అడిగినప్పుడు ఎలా చనిపోయాడు నీ హస్బెండ్ అంటే జాండీస్ వచ్చి చనిపోయాడని చెప్పాను నేను. ఇట్లా మిస్ఫైర్ అయింది మావోయిస్టులలో మా ఆయన ఉన్నాడని చెప్పలేని పరిస్థితి. మా వాళ్ళు అని చెప్తే ఎక్కడ ఏం జరుగుతుందో భయపడే వాళ్ళు కూడా ఉంటారు. అసలు పోలీసులు బ్రతకనిస్తారా లేదా అన్నది అది కూడా భయం కదా సార్ మాకు అప్పుడు. చెప్పలేని పరిస్థితి. కృపాలు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని ఇక్కడ పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ చంపిండంటే ఈయన కలిసినప్పుడు నాకు చెప్పిన విషయాలను వింటుంటే చాలా ప్రభుత్వం అనేది ఎంత ఘోరమైన హత్యలు చేస్తుంది అనిపించింది. ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని, హక్కుల కోసం మాట్లాడే వాళ్ళని వాళ్ళని పట్టుకెళ్ళి పశువులను కాల్చినట్టు కాల్చేస్తున్నారు లోపల అనిపించింది అప్పుడు నాకు ఈయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే. తర్వాత ఇక నేను పని చేసుకుంటూనే నేను ఉన్నాను సార్. నేను పిల్లల్ని 2 డ్యూటీలు చేసేదాన్ని. 2 డ్యూటీలు మళ్ళీ ఇంటి దగ్గర ఎవరన్నా పేషెంట్ డ్రెస్సింగ్లు కానీ అలాంటివి కొంచెం అట్లా ఎక్కువ వర్క్ ఇప్పటివరకు అదే వర్కులలో ఎక్కడ పని ఉన్నా వెళ్తుంటాను. ఈ సంఘాన్ని ఎందుకు పెట్టినామనంటే మా ఫ్రెండు ఈయనది ఇలా జరిగిపోయింది. రామేశం కృపాల వాళ్ళని కుటుంబాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి కానీ తెచ్చుకున్నారు. అప్పుడు ఇది ఏంటి శవాల స్వాధీన కమిటీ అని గద్దార్ వాళ్ళు పెట్టారు సార్. నర్సన్న అని మా సంఘంలో ఉండేవాడు. నర్సన్న కొడుకు చనిపోయాడు వేణు అని, ఈయనతో పాటు ఆయన ఫ్రెండ్ కూడా అబ్బాయి కూడా. ఆ అబ్బాయి చనిపోయినప్పుడు కూడా నాన్న తెచ్చుకోలేని పరిస్థితి. అంటే ప్రభుత్వంతో ఎంత ఫైట్ చేయవలసి వస్తుంది, ఒక చనిపోయిన శవాన్ని తెచ్చుకోవటానికి ప్రభుత్వంతో ఫైట్ చేయవలసి వస్తుంది అన్న ఆలోచన అప్పుడు వాళ్ళకు వచ్చి వాళ్ళు నర్సన్న వీళ్ళందరూ కలిపి శవాల స్వాధీన కమిటీ పెట్టిన తర్వాత అమరుల బంధుమిత్రుల సంఘం పెట్టాలని గుంటూరులో కృష్ణన్న ఉంటాడు సార్, మాకు సీనియర్ అయిన పెద్ద ఆయన, చనిపోయాడు ఆ మధ్య. ఆ నాన్న 2 బిడ్డలు చనిపోయారు సార్. దాంట్లోనే ఒక కొడుకు పాప మావోయిస్టులలో చనిపోయారు. ఆయనే నర్సన్న ఇంకా కొంతమంది వరంగల్ నుంచి అమ్మ వాళ్ళు కొంతమంది అందరు కలిసి, అంటే ఎంతమంది బిడ్డలు చనిపోతున్నారు, వాళ్ళ శవాలు అనాథగా ఇదైపోతున్నాయి, తెచ్చుకోలేని పరిస్థితి, తీసుకురావాలంటే మనం ఏం చేయాలని ఒక సంఘాన్ని వాళ్ళందరూ కలిపి ఒక ఈ అమరుల బంధుమిత్రుల కమిటీ అని ఫస్ట్ ఏర్పడ్డారు సార్. ఏర్పడ్డ తర్వాత ఎక్కడ ఎన్కౌంటర్లు అయినా కానీ వీళ్ళు వెళ్ళటం, కోర్టులో కేసులు వేయటం, ఇవ్వనన్నప్పుడు కేసు వేయటం, అట్లా శవాలను చాలామందిని వాళ్ళు తీసుకురావడం స్టార్ట్ చేశారు సార్. అంటే లక్ష్యం ఏంటమ్మా అసలు ఆ సంఘం యొక్క లక్ష్యం? సంఘం లక్ష్యం అంటే సార్ చనిపోయిన వాళ్ళని అనాథలు చేయకూడదు. ప్రజల కోసం అయితే చనిపోయినరు, అది వాళ్ళ చనిపోయినాక కూడా ఆ శవాన్ని వాళ్ళని తీసుకొచ్చి డెడ్ బాడీని ప్రజలలో మేము గౌరవంగా అంత్యక్రియలు చేయాలి అని మేము అంటే మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు చేయడం వరకు ఒక ఎత్తు అయితే, తర్వాత ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఆర్థికంగా ఆదుకోవడానికి ఏమైనా? ఆర్థికంగా అంటే మాకు కష్టమే కదా సార్. మేము అందరూ సంఘాలలో పనిచేసే ప్రతి ఒక్కరం కూడా జాబులు చేసుకొని బతకటము, లేకపోతే ఫ్యామిలీలో ఎవరో వాళ్ళకి హెల్ప్ చేయటము, అట్లాంటి వాళ్ళమే ఉన్నాం అందరం. ఆర్థికంగా మాత్రం హెల్ప్ చేయలేకపోతున్నాము. వాళ్ళకి మానసికంగా వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళతో పాటు ప్రతిదానికి మేము తోడుగా వెళ్ళటము. ఇంట్లో ఏది జరిగినా కానీ ఏదైనా అయితే అమ్మ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఎవరైనా కొడుకు చనిపోయిన తల్లులు ఉంటారు, ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో చేయించటము. వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగా లేకున్నా కానీ ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే సంఘం నుంచి ఎవరు మన బాధ్యతలు తీసుకొని వాళ్ళకు చూడటము. అలాంటివి ఎక్కడ ఇప్పుడు కమిటీలు ఉంటాయి కదా సార్. గుంటూరు కమిటీ ఉంది, విజయవాడ ఉంటుంది, శ్రీకాకుళం ఉంటుంది, ఇక్కడ వరంగల్, కరీంనగర్ అన్ని జిల్లాలలో ఉన్నాయి. అట్లా ఎక్కడ వాళ్ళు అక్కడ చూసుకునేటట్టు ఫ్యామిలీస్కి సంబంధించి, అంటే ఆర్థికంగా కాకపోయినా మానసికంగా ఒక మాటగా చేయుతుంది వాళ్ళకి ఇవ్వటం. మేము ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకు చేయించటం. అది మేము కుటుంబాలను కలిసి మాదంతా కూడా మా కుటుంబం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఘం ఎంతమంది ఉండొచ్చు సభ్యులుగా? ఉంటాం సార్, బాగానే ఉన్నాం. ఒక 500కి ఎక్కువ ఉంటాం, 1000 మంది దాకా ఉండొచ్చు అమరుల బంధుమిత్రులు ఉంటుంది సార్. అందులో ఎక్కువగా ఆర్థికంగా కానీ మానసికంగా చిదిగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? ఇక అందరూ అలాగే ఉంటారు. ఎంత అంటే కొంతనన్నా ధైర్యంగా డ్యూటీలు చేసుకొని కొంచెం ఉన్న వాళ్ళు ఉంటారు సార్. అంత ఎక్కువ మంది తల్లులే ఉంటారు సార్, తల్లులు తండ్రులు. ఆ తల్లిదండ్రులు కూడా ఒక్కడే కొడుకుంటాడు కొంతమందికి. ఆ ఒక్క కొడుకు వెళ్ళిపోయి చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఏంటిదన్నది మనం ఇంకా ఊహించుకోవాలి. దాన్ని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సార్, చాలా ఘోరంగా. అటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ తల్లులు తండ్రులు ఏమంటారు? వాళ్ళకి చాలా గొప్పగా ఫీల్ అవుతారు. నా కొడుకు చాలా మంచి పని చేయనీకి పోయిండమ్మా, నా కొడుకు
ఎంతోమంది కొడుకులని చూస్తున్నాం మా కళ్ళ ముందు. ఇప్పుడు నా కొడుకు గురించి మేము అలా ఈ 10 మంది అన్న మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళ పిల్లలను చూస్తుంటే వాడు తాగొచ్చిండు అంటాడు, వాడు వచ్చి తండ్రిని కొట్టిండు అంటాడు, భార్యను కొట్టిండు అంటాడు. ఇలాంటివి ఏమి లేకుండా నా కొడుకు చాలా గొప్పగా చనిపోయాడు. మాకు ఏది లేకున్నా సరే ఉన్నన్ని రోజులు వాళ్ళు చాలా గ్రేట్ సార్. ఇప్పుడు వాళ్ళ ఆర్థిక కష్టాలు ఉన్నా ఎదుర్కొని చనిపోయిన కొడుకు గురించి గొప్పగా చెప్పుకుంటారు, గొప్పగా చెప్తారు సార్. అంత అది ఉన్నది తల్లులకు ప్రతి ఒక్కరు. ఆయనకన్నా ఆ తల్లులు ఇంకా చాకమూర్తులేమో. అదే మరి సార్, ఒక కొడుకుని విప్లవానికి ఇచ్చిండ్రు అని అంటే, అంకితం చేసిండ్రు అని అంటే వాళ్ళ గొప్ప మనసే. ఎందుకంటే ఏడ్చో చేసో ఏదైనా చేసి కూడా పిల్లలను మార్చుకొని వెనక్కి తీసుకోవచ్చు. వాళ్ళు కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టే అవుతుంది కదా సార్. ఆ తల్లులకు చాలా గొప్ప వాళ్ళు కూడా. అంటే దాదాపు ఒక 500 కుటుంబాలు ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాలు. ఉంటాయి సార్, ఎక్కువ ఉంటాయి సార్. అంటే మిగతా ఇప్పుడు మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు మీ కుటుంబ పోషణతో పాటు, ఈ సంఘం తరపున మీ రోల్ ఏంటండి? సంఘం తరపున సార్, మీ సంఘంలో మీరు పనిచేస్తున్నారు కదా, మీ రోల్ ఏంటి అందులో? మీ పాత్ర ఏంటి? నా పాత్ర అంటారా సార్? నా పాత్ర, నేను సంఘంలో ఉపాధ్యక్షురాలు, సెకండ్ ఉపాధ్యక్షురాలు నేను. నేను కూడా ఇప్పుడు డ్యూటీ చేసుకుంటా కూడా ఏదైనా కుటుంబాలు కలవాలన్నా కానీ ఒకరోజు సండే రోజా లేకపోతే వీక్లీ 1 మంత్కి ఒకసారి అట్లా టైం తీసుకొని కుటుంబాలను కలిసి వస్తాము. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అడగడము, ఏమైనా బట్టలు కానీ అవి ఇవి ఉంటే మన దగ్గర ఉన్నవే వాళ్ళకి హెల్ప్ చేయడం, అట్లాంటివి చేస్తుంటాము. ఇంకా పిల్లల స్కూల్స్ అవి అని అనుకుంటే కూడా ఏదైనా గవర్నమెంట్ స్కూల్ కొంతమంది అది కొంత పిల్లలు ఉన్నారు సార్, తల్లి తండ్రి ఇద్దరు చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబంతో వదినలు అక్కలు ఉంటారు కదా సార్, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో వేయటం, అట్లాంటివి కొంచెం ఇంతకుముందు చేశాము. ఇప్పుడు కూడా కొంత. కానీ మీరు ఇంత ఒక సామాజిక కోణంలో చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం అనేది ఒక మంచి కోణంలో వెళ్తుంటే, మరి మీ మీద కూడా ఎందుకు కొంతమంది పోలీసులు నిఘా పెడుతుంటారు? మరి మేము చేసే న్యాయం కదా సార్. న్యాయం ప్రజల కోసం పోరాడుతున్న వాళ్ళ తరపున. ఆ మధ్య మమ్మల్ని వీళ్ళు ఎన్ఐ వాళ్ళు పిలిచారు. చనిపోయిన శవాన్ని తీసుకొని రావటం కూడా తప్పే అంటాడు అతను. ఇప్పుడు మనం చనిపోతున్నప్పుడు ఏదన్నా వాళ్ళు చనిపోయినాక వాళ్ళ ఇష్టానికి ఏముంది, అది తీర్చాలి చేయాలి అని అంటాం. చనిపోయిన శవాలను కూడా మేము తీసుకురావటం అనేది నేరం అని చెప్తాడు అతను. అది కూడా మీరు చేస్తున్న తప్పే కదా. వాళ్ళు అనాథలే అయిపోవచ్చు, ఎక్కడైనా చేసేస్తాం, అనాథలే అవుతారు. వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారని కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకమైన పని చేస్తున్నారు వాళ్ళు మాట్లాడేది. అలాంటి వాళ్ళని మీరు ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు తీసుకొస్తున్నారు, కుటుంబానికి అప్పచెప్తున్నారు అని అంటే, మేము రేపు చనిపోతే సంఘం వస్తుంది, సంఘం తీసుకెళ్ళి కుటుంబానికి అప్పచెప్తుంది కదా, మాకు ఇంకేం ప్రాబ్లం లేదు అన్నట్టు ఇంకా కొంతమంది పోవటానికి ఇష్టపడతారు. వాళ్ళు వేసిన ప్రశ్న అన్నమాట మమ్మల్ని. అంటే ప్రభుత్వం ఎంత భయపడుతుంది చూడండి. మరి మీరేం చెప్పారు ఆ ప్రశ్నకి? మేము చెప్పాము, చనిపోయినప్పుడు మీరు ఏదేదో చేస్తుంటారు సార్. ఇప్పుడు చనిపోయిన వాళ్ళను కూడా తీసుకురావడం తప్పు అని అంటే అది నేరం కాదు, అది మా హక్కు అండి. అది చనిపోయినప్పుడు అసలు ప్రభుత్వం ఇవ్వాలి. ఎన్కౌంటర్లో చనిపోయినప్పుడు ఎన్కౌంటర్లు కావాలని మేము అనట్లేదు, ఎన్కౌంటర్లు ఆపేయాలన్నదే మా డిమాండు. అట్లా మీరు చంపుతున్నారు, తీసుకెళ్ళి చంపిన వాళ్ళను కుటుంబానికి అప్పచెప్పండి అని అడుగుతున్నాం మేము. అది మీరు చేసే పని, ప్రభుత్వం చేసే పని. మేము ఒక కుటుంబాలుగా, నష్టపోయిన కుటుంబాలుగా మేమందరం కలిసి ఒక సంఘాన్ని ఏర్పరచుకొని చనిపోయిన శవాలను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్తున్నాము. తల్లిదండ్రులను తీసుకెళ్ళి వాళ్ళతో కల్పించి అది తీసుకొని వస్తున్నాం మన మార్చరీ నుండి. అలాంటి వాడిని కూడా మీరు తప్పు అని అంటే అది కరెక్ట్ కాదు. అది మా సంఘం ఖచ్చితంగా మేము చేస్తాము. అది కూడా రాజ్యహింసకు బలైన వాళ్ళని మాత్రం మేము తీసుకొస్తున్నామని చెప్పాం. మరి ఆయన అంటాడంటే రోడ్డు మీద ఎంతోమంది చనిపోతారు, అనాథాలు ఎన్నో శవాలు ఉంటాయి, వాళ్ళని ఎందుకు తీసుకురంటే రాజ్యహింసకు ఏదైతే బలవుతున్నారో వాళ్ళని మేము తెస్తున్నాము. వాళ్ళు అనాథలు కాదు, ప్రజల కోసం చనిపోతున్నారు, ప్రజల హక్కుల కోసం చనిపోతున్నారు. అంటే మీరు అమరుల కుటుంబాల కోసం మీరు పోరాటం చేస్తున్నారు, కానీ అన్నల చేతులు చనిపోయిన పోలీసుల కుటుంబాలు కూడా ఉంటాయి. వాళ్ళ పట్ల మీ అభిప్రాయం ఏంటండి? అంటే మనం దాన్ని అంటే ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాల పట్ల కూడా మనం ఏమి ఇదిగా ఆలోచించాం సార్. వాళ్ళైనా ఇప్పుడు మేమైనా ఎంత బాధపడుతున్నామో ఆ కుటుంబాలు కూడా అంతే బాధపడతాయి కదా. బాధపడతాయి. అది ఎంత చేపిస్తుంది ఎవరు? పోలీసులది ఇది అని కాదు, మాది వీళ్ళదు అని కాదు, ప్రభుత్వం చేపిస్తుంది. ప్రభుత్వం జీతాలు ఇస్తూ వాళ్ళను పోలీసులని శాలరీ ఇస్తూనే హక్కులో మాట్లాడే వీళ్ళ మీదకి పంపిస్తున్నారు వాళ్ళు.
అది కుటుంబాలను అయితే మేమేమి ఇదిగా అన్నాం సార్ దాని గురించి. అంటే వాళ్ళ పట్ల మీకు సానుభూతి ఉందా? సానుభూతి ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బలి అవుతున్నారు, వాళ్ళు కూడా బలి అవుతున్నారు. ప్రభుత్వం బలి చేస్తుంది వాళ్ళని కూడా. ఇది రాజహింసలో మా వాళ్ళు ఇది అవుతుండొచ్చు, వాళ్ళు కూడా అదే కదా సార్. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రభుత్వమే హత్య చేసి వాళ్ళని ప్రభుత్వం పంపించి చంపేస్తుంది వాళ్ళని. మేము వాళ్ళ కుటుంబాల పట్ల మీకు సానుభూతి ఉంటుంది సార్, ఉంటుంది. కానీ ఇంత జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వ నిర్బంధం మీ వైపు పెరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంటుందండి? ఎంత నిర్బంధం పెరుగుతుంటే అంత చేయాలనిపిస్తుంటుంది. నిర్బంధం ఎంత ఉన్నా కానీ మనం చేసే పని న్యాయమైంది, 10 మంది కోసం చేస్తున్నాం. అంటే పోలీసుల యొక్క వాదన వేరే ఉందండి. అమరుల బంధుమిత్ర కుటుంబాల యొక్క ముసుగులో మరొకసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు కూడగడుతున్నాయి, ప్రభుత్వాన్ని కూల్చివేసే దిశగా ప్రయత్నిస్తున్నాయి, ప్రజల్లో అదొక రకమైన చైతన్యాన్ని ముసుగులో తీసుకొస్తున్నారు, ఒక భ్రమ క్రియేట్ చేస్తున్నారు అనేది పోలీసుల వాదన. దాన్ని మీరేమంటారు? పోలీసులు చాలా అనొచ్చు, దానికోసమే చెప్తున్నాం కదా సార్. చనిపోయిన శవాలను కూడా తీసుకురావటం మన తప్పని చెప్తుంది అని అంటేనే పోలీసు వాళ్ళ మాటనే కదా సార్. ఇప్పుడు ప్రభుత్వం చెప్పిందంటే పోలీసు వాళ్ళ మాటనే అవుతుంది. దాన్ని మేము ఎట్లా ఇది చేస్తాం, వాళ్ళు అన్నది కరెక్ట్ అని ఎట్లా అంటాం సార్? దాని ముసుగులో ఏముందండి మాకు? చనిపోయిన శవాలను తీసుకురావడం తప్పు అవుతుందా? తల్లిదండ్రులను కలవటం తప్పు అవుతుందా? తప్పు కాదు కదా అది. ఇది రక్త సంబంధానికన్నా వర్గ సంబంధం అనేది మేము నమ్ముతాం సార్. అది ఇప్పుడు మన తోబుట్టుల కన్నా ఫ్రెండ్షిప్ని ఎక్కువ చాలామంది చూసేవాళ్ళు ఉంటారు. ఆ రకంగా మేము వాళ్ళ కుటుంబాలను చూస్తూ కుటుంబాలను కలుస్తున్నాము. పోలీసులు ఇక వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి అబద్ధమే అవుతుంది సార్. ఇప్పుడు ఎన్కౌంటర్ అంటారు సార్, ఎన్కౌంటర్ అంటే ఇక్కడ ఎన్కౌంటరు బూటకం అనేది అయితే అందరికీ తెలుస్తుంది కదా. మరి వాళ్ళు ఎన్కౌంటరే జరిగిందని చెప్తారు. అది మరి అది నమ్మినప్పుడు మనం దీన్ని కూడా నమ్మాలి కదా, ముసుగులో ఏం లేదన్నది అయితే నమ్మాలి కదా సార్. అంటే వాళ్ళ వాదన మిందాక మీరు చెప్తున్నట్లుగానే చనిపోయిన వారి కుటుంబాలు తీసుకురావడం ఎంత నేరం అని అంటున్నారో, అదేవిధంగా వాళ్ళ వాదన ఏమంటారంటే వీళ్ళు అమరుల కుటుంబాలు ఆదుకోవడమే కాకుండా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం, అన్న అజ్ఞాతులను వాళ్ళకి ఒక భరోసా కల్పించినట్లుగా ప్రవర్తిస్తున్నారు అనేది వాళ్ళ వాదన. అదే ఇప్పుడు ఈ పనులు చేసేది కూడా భరోసా కల్పిస్తున్నాను అని అనటం. అది భరోసా అని అంటే అవును సార్, అది ప్రజల కోసం వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళని తీసుకురావడం కరెక్ట్. అసలు మామూలుగానంటే ఇప్పుడు ప్రతి పౌరునికి హక్కు ఉంది సార్. అవును, ప్రతి పౌరునికి వాళ్ళు న్యాయమైన పోరాటం చేస్తున్నారు, ఆ పోరాటంలో చనిపోయిన వాళ్ళని ఇవ్వాలి అని డిమాండ్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అది మేము మా కుటుంబాలు నష్టపోయినాయి కదా సార్. మా కుటుంబాలు మరి ఆలే కదా చంపేసింది, ప్రభుత్వమే కదా చంపేసింది, ప్రభుత్వమే హత్య చేస్తుంది కదా సార్. ఇప్పుడు ఎన్కౌంటర్ అంటే ప్రభుత్వమే చేస్తుంది అది. మరి దాన్ని కూడా మేము కుటుంబాలుగా పోయి మా వాళ్ళని మేము శవాలను తెచ్చుకోవద్దు, అది నేరం అని అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? దాన్ని ఒప్పుకోం కదా సార్. అది ఇంకా బలంగా తయారవుతాం అన్నది. ఎంత నిర్బంధం పెరిగితే అంత బలం ఖచ్చితంగా వస్తుంది సార్. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న 500 కుటుంబాల్లో ఎవరైనా 500 కదా సార్, వేల మీద ఉన్నారు. ఆ వేలలో కుటుంబాల్లో తిరిగి రాజ్యం మీద యుద్ధం చేయడానికి వెళ్ళడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా, లేదు మన ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్దామని అనుకుంటున్నారండి? మన కుటుంబంలోనే మేము మాత్రమే పనిచేస్తున్నాం, పిల్లలు రమ్మంటే వస్తారా సార్? ఎవ్వరూ దానికి విప్లవాన్ని ఇచ్చేయాలన్నది ఉండదు, ప్రజాస్వామ్యంగానే వెళ్ళాలి. ఏ కేసు అయినా మేము కోర్టుల ద్వారానే ఈ శవాలను ఇవ్వనప్పుడు కూడా మేము కోర్టుల కేసులు వేసి ఆ డెడ్ బాడీని తల్లిదండ్రికి అప్పజెంపాలని చెప్పేసి మేము కేసులు వేసాం సార్. మేము వాళ్ళ మీదకి ఏం పోరాటానికి వెళ్ళట్లేదు, వాళ్ళ మీదకి ఏం గొడవకి వెళ్ళట్లేదు. ఇయ్యని దగ్గర ఎక్కడన్నా ఒక దగ్గర ఘర్షణ జరగవచ్చు వాళ్ళకి, మాకు అంతే తప్ప. అంటే మీకు ప్రభుత్వం ఎంత నిర్బంధం వహిస్తే, అంటే నిర్బంధం విధిస్తే మీరు అంత పైకి వెళ్దామనా? అంత గట్టి పడుతుంది సార్. ఎవరైనా ఏదైనా అణచివేయాలని చూస్తున్నారు ప్రభుత్వం అన్నది. మాట్లాడే వాళ్ళు ఉండకూడదు, హక్కులు అడగకూడదు. ఇప్పుడు రాజ్యం చేస్తున్న ఈ హింసని వ్యతిరేకించకూడదు, మాట్లాడే గొంతులు ఉండకూడదు అన్నట్టు. దానికోసం వాళ్ళు ఎన్ని చేస్తే అన్ని ప్రజా సంఘాలు కావచ్చు, మా సంఘం కావచ్చు, కుటుంబాలు కావచ్చు, ఇంకా గట్టి పడతామన్నదే మా అభిప్రాయం సార్. అంటే ఫైనల్గా చెప్పండి, ప్రజల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు మీ సంఘం పట్ల? ప్రజల గురించి అంటే సార్, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా ప్రజల కోసమే పనిచేస్తారు, అమరులైన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా. ఈ రాజ్యం చేస్తున్న ప్రజల మీద చేస్తున్న దాడులకైనా ఏదైనా కానీ, ఇప్పుడు ధరలే కావచ్చు, భూమి లేని వానికి భూమి కావచ్చు, ఏదైనా కావచ్చు సార్, ప్రభుత్వం ఇయ్యలేకపోతుంది. దానికోసం కొట్లాడమని ప్రజల కోసం వాళ్ళు పనిచేస్తూ ప్రజల కోసమే వాళ్ళు ప్రాణాలు ఇచ్చిండ్రు. కాబట్టి అది ప్రజలే మా సంఘం అన్నది కరెక్ట్. అంటే మీ సంఘాన్ని గుర్తించమంటారా, లేదు పట్ల సానుభూతి చూపించమంటారా? సానుభూతి అని కాదు సార్, గుర్తించాలి సార్, ప్రజలు గుర్తించాలి.
ఎవరి కోసమైతే వాళ్ళు చనిపోయారో వాళ్ళ కుటుంబాలు, మా సంఘం కూడా దేనికి పనిచేస్తున్నది ప్రజలు గుర్తించాలి సార్. అంటే మీ కోరిక కూడా అదే అనుకుంటున్నాను. అదే సార్, సానుభూతి అక్కర్లేదు. ప్రభుత్వం ఎంత నిర్బంధం విధిస్తే ఈ సంఘం కూడా అంత గట్టిగా పనిచేస్తుందని చెప్తున్నారు సత్య గారు. అమరుల కుటుంబాలందరూ కూడా మీకోసం పనిచేశాం కాబట్టి మా సంఘాన్ని గుర్తించండి అంటూ వేడుకుంటున్నారు. ఇది ఈ వారం సత్య గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.